ముచ్చటగా మూడోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించనున్న పూజా హెగ్డే మరో బ్లాక్ బస్టర్ లోడింగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత అట్లీ గారి డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అది చూసిన అభిమానుల ఆనందానికి అంతే లేదు. అసలే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో హిట్ కొట్టి దాదాపు 1800 కోట్ల కలెక్షన్లు సాధించి ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి తిరుగులేదు అనే స్థాయిలో ఉన్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే సందేహంలో అభిమానులు ఉండగా, అల్లు అర్జున్ గారు ఆయన పుట్టినరోజు బహుమతిగా తాను తర్వాత చెయ్యబోయే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడం, అది చూసిన అభిమానులు ఈసారి చెయ్యబోయే సినిమా ఇంకా భారీ స్థాయిలో ఉండబోతోందని తెలిసి ఇది కదా మాకు కావాల్సింది, ఇంకా మా హీరో తగ్గేదేలే అని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాని అట్లీ గారు కూడా చాలా పెద్ద రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఇండస్ట్రీలో బయట చాలా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రియాంక చోప్రా పేరు, కొంతమంది శ్రద్ధా కపూర్ అని, మరి కొందరైతే ఏకంగా అట్లీ గారికి బాగా కలిసి వచ్చిన నయనతార గారే ఇందులోనూ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇంకా హీరోయిన్ ని ఫైనలైజ్ చేయలేదని తెలుస్తుంది. కానీ చాలా వరకు మీనాక్షి చౌదరి, శ్రీలీల, అలాగే అల్లు అర్జున్ గారితో కలిసి ఆల్రెడీ డీజే, అలవైకుంఠపురం సినిమాల్లో నటించిన పూజా హెగ్డే గారు కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల, పూజా హెగ్డే వీళ్ళైతే చాలా యూత్ఫుల్ గా ఉంటారని చిత్ర యూనిట్ భావిస్తోంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో నటించింది లేదు. కానీ పూజా హెగ్డే గారైతే అల్లు అర్జున్ గారితో నటించారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. డీజే సినిమాలో వాళ్ళిద్దరి జంట బాగా వర్కౌట్ అయింది. అయితే అలవైకుంఠపురం సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, మరీ ముఖ్యంగా ఆ పాటలు, వీటన్నింటిని అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సినిమాలో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ని యూత్ బాగా ఎంజాయ్ చేశారు. అది కూడా నటించినట్టు కాకుండా నిజమైన ప్రేమికుల్లా అనేంతగా భావింపజేశారు. అలాంటి పూజా హెగ్డే గారు గనుక ఈ సినిమాలో కూడా నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. పూజా హెగ్డేకి ఐరన్ లెగ్ అనే పేరు ఉన్న ఐకాన్ స్టార్ తో కలిసి నటిస్తే మాత్రం అది పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. అట్లీ గారి టీం కూడా ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పూజా హెగ్డే అయితే అదిరిపోతుందని భావిస్తున్నారు. చాలా వరకు పూజా హెగ్డే గారిని మెయిన్ హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. నిజంగా అసలు పూజా హెగ్డే గారిది, అల్లు అర్జున్ గారిది అలవైకుంఠపురం సినిమాలో కెమిస్ట్రీ మాత్రం మామూలుగా ఉండదు. అసలు వాళ్ళిద్దరి మధ్య సినిమా అంతా నడుస్తా ఉంటది అనమాట. వాళ్ళిద్దరు కలిసినప్పుడే సినిమాలో మేజర్ ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సినిమాలో వాళ్ళ జంట అయితే చాలా బాగుంటది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు చాలా చిలిపిగా, సరదాగా పూజా హెగ్డే గారిని ఆట పండించే విషయాలు కూడా చాలా బాగుంటాయి. మన యూత్ కి అయితే గిలిగింతలు పెట్టినాయి అనమాట. వాళ్ళ జంట హైలైట్ గా నిలిచింది. అసలు ఆ పాటలు అయితే మామూలుగా లేవు. సామజ వరగమన గాని, అలాగే రాములో రాములో గాని పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చు.